హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అనుమన్ తెలుగమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకైతే రెనోవేషన్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా! ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే తీస్తూ ఉన్నాను. బట్ ఇప్పటి నుంచి రెనోవేషన్ ఎలా అంటే కొన్ని డేస్ కలిపి ఒక వ్లాగ్ లాగా అలా షూట్ చేస్తున్నాను. అండ్ ఇది మేము ఇంటికెళ్ళే దారిలో అనమాట. అసలు హెవెన్ లాగా ఉంది చెప్పాలంటే. ఆ క్లౌడ్స్ అదంతా. అందుకే చిన్నగా షూట్ చేశాను. అండ్ ఈరోజు మీరు వ్లాగ్‌లో చూసేవి కొన్ని ర్యాండమ్ డేస్. అంటే కొంచెం ఎక్కువ రెనోవేషన్ అయినవి. ఏం చేశాము అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో అసలు ఫ్లోర్ హీటింగ్ అంటే ఏంటి అని కొంతమందికి ఐడియా ఉండుండదు. సో, దానికి ఎన్ని లక్షలు ఖర్చయింది, సో, అది ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ అండ్ ఇంకా ఏం రెనోవేట్ చేసాం అవన్నీ కలిపి ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తున్నానండి. ఇంకెక్కువ వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు నేను. సో, ఇక్కడొచ్చేసి అషిని ఆడడానికి పెట్టామనమాట. ఇలా ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలి. అషి ఎప్పుడూ నా దగ్గరే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటది. సో, తన్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్ నా దగ్గరికి వస్తూ ఉంటది. ఇంక నేను ఏదైనా పనిలో బాగా బిజీగా ఉన్నాను అన్నప్పుడు ఇలా ఎంగేజ్ చేయడమో తన్ని, లేదా గార్డెన్‌లో వదలడమో క్లైమేట్ బట్టి అలా చేస్తూ ఉంటా అనమాట. సో, టాయ్స్ తనకి పెయింటింగ్ అంటే ఇష్టము. సో, ఆ పెయింటింగ్ బుక్స్ అవి ఇవి తీసుకెళ్ళి తనని అలా ఎంగేజ్ చేసేదాన్ని. సో, మేము కింద వర్క్ చేస్తే పిల్లల్ని పైన పెడతాం. మేము పైన వర్క్ చేస్తే కింద పెడతాం అనమాట పిల్లల్ని. సో దట్ అలా అన్నా కొంచెం డస్ట్‌కి అవే ఉంటారని చెప్పేసి అలా పెడతాము. చిన్నపిల్లలు వీళ్ళు మాస్క్‌లు ఇవేమి ఉంచుకోరండి. మేము ట్రై చేసాం కానీ అలాంటివి ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో, ఇదే మాకు బెస్ట్ థింగ్ అనిపించింది. బయట క్లైమేట్ బాగుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నంత సేపు గార్డెన్‌లో వదిలేసి డోర్స్ వేసేవాళ్ళం. సో దట్ మేము గ్లాస్ డోర్ నుంచి చూసేలాగా. లేదు అంటే ఇలా కింద వర్క్ చేస్తే పైన పెట్టడం అనమాట. అండ్ యెస్, మీరు పైన వాల్ పేపర్స్ పీకడం ఇవన్నీ చూసారు కదా! అండ్ ఫ్లోర్ హీటింగ్‌కి మెయిన్‌గా ఫ్లోర్ అంతా నీట్‌గా ఉండాలనమాట. సో, మేము అందుకే కింద కార్పెట్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇలా రెడీ చేసాము. సో, మీరు ఇప్పుడు ఏదైతే మిషన్ చూస్తున్నారో ఇది రెంట్ కోసం తెచ్చుకున్నామండి. అండ్ ఇవేంటంటే మనకి అసలు రెనోవేషన్ చేయడానికి మీకు టూల్స్ ఏమేం కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, అన్నీ కొనుక్కోవాలా, ఏమన్నా రెంట్‌కి దొరుకుతాయా, ఈ ఇన్ఫో కూడా చాలామందికి డౌట్ వస్తది. చాలా వరకు టూల్స్ రెంట్‌కి దొరుకుతాయండి. మీ హార్న్‌బాక్ నేను అంతకుముందు వీడియోస్‌లో చూపించాను కదా! జర్మనీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హార్న్‌బాక్ గానీ, ఓబీఐ గానీ వాటిలో రెంటల్‌కి ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈబే క్లైనింగ్ సైట్ ఉంటుంది కదా! సో, ఈబేలో కూడా కొంతమంది రెంట్‌కి ఇస్తారనమాట. అండ్ కొన్ని టూల్స్ మేము ఈబేలో తెచ్చుకున్నాం. కొన్ని ఇలా హార్న్‌బాక్‌లో తెచ్చుకున్నాం. సో, ఇదైతే హార్న్‌బాక్‌లో తీసుకొచ్చామండి. ఇది ఎలా అంటే 3 అవర్స్‌కి €75 అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ ₹7,700 అనమాట 3 అవర్స్‌కి రెంట్. సో, టూల్స్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. సో, మేము 3 అవర్స్ సరిపోతది అన్నట్టు కొంచెం తెలియక ఐడియా లేక తీసుకొచ్చాము. బట్ ఆ 3 అవర్స్ లోపు మాకు ఆ 3 అవర్స్‌లో మాకు హార్న్‌బాక్ వెళ్ళడానికి రావడానికి 1 అవర్ పైన పట్టేది. సో, మేము చాలా తొందరగా అయిపోయిద్ది అనుకున్నాం. సో, ఇది ఫస్ట్ రెంట్‌కి తెచ్చుకున్నాం అనమాట. అండ్ దాని కింద ఈ శాండ్ చేయడానికి డిస్క్‌లు, తర్వాత డస్ట్ బ్యాగ్ ఇవన్నీ మనం ఎక్స్ట్రా కొనుక్కొని తెచ్చుకోవాలి. సో, రెంటింగ్‌కి, టూల్స్‌కే చాలా ఖర్చు అయిపోతదండి నిజంగానే. ఒక సింగిల్ డ్రిల్లింగ్ బిట్టే మనకి అరౌండ్ 2500, 2800 ఇండియన్ కరెన్సీలో అలా ఉంటది. సో, అలా మనకి ఎన్ని సెల్ఫ్‌గా రెనోవేట్ చేసుకున్నప్పుడు టూల్స్ కూడా చాలా ఎక్కువే అవుతాయన్నమాట. మాకేంటంటే మా ఫ్రెండ్స్‌లో ఆల్రెడీ కొంతమంది వర్క్స్ కొన్ని చేసుకొని ఉన్నారు కాబట్టి కొంచెం సిమిలర్ టూల్స్ ఉండడం, లేనివి మేము కొనుక్కోవడం, కొన్ని రెంట్‌కి తెచ్చుకోవడం, సో, అలా చేస్తూ ఉండేవాళ్ళం. సో, రెంట్‌కైతే మీకు ఈబేలో, హార్న్‌బాక్‌లో, ఓబీఐలో దొరుకుతాయి. సో, దానికేం వరీ అవ్వక్కర్లేదు. ఈ ఫ్లోర్ ఏదైతే శాండింగ్ చేసేది ఉందో ఇది చాలా పెద్దగా ఉందండి. మాకైతే చాలా కష్టంగా అనిపించింది. అంటే అది మూవ్ అయిపోతూ ఉందనమాట, వైబ్రేట్ అయిపోతూ. ఒక్కళ్ళతో అవ్వలేదు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా హస్బెండ్‌ని పట్టుకోమని ఇచ్చాను. లేదంటే ఇంకొకళ్ళు ఖచ్చితంగా హెల్ప్ ఉండాల్సిందే అనమాట. అంత హెవీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కదిలిపోతూ ఉందనమాట. ఇద్దరం కలిపి చేసాము. అండ్ ఇప్పుడు నేను కార్పెట్ తీసిన కింద మీకు కొంచెం కలర్ కనిపిస్తుంది కదా! అదేంటంటే కార్పెట్ స్టిక్ అవ్వడానికి కింద గ్లూ వేస్తారు. అదంతా పోయి సిమెంట్ ఫ్లోర్ ఉండాలనమాట. కొంచెం స్మూత్ ఫినిష్ లాగా ఉండాలి ఫ్లోర్ హీటింగ్ వేయడానికి. సో, మీకు ఇంతకుముందు వీడియోస్‌లో చూపించాను కదా! ఒకళ్ళు కంపెనీ ద్వారా హైర్ చేసుకున్నామని. సో, వాళ్ళొచ్చి టెస్ట్ చేశారు కదా! వర్క్ అవుతుందని. సో, వాళ్ళు చెప్తారనమాట సర్ఫేస్ క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా పెట్టండి అని.
మాకు వాళ్ళొచ్చి చెక్ చేశాక మేము నవంబర్ ఎండ్‌కి అలాగా వాళ్ళు మాకు ఇచ్చారనమాట. సో, హార్డ్‌లీ 1 ½ డే పట్టింది మాకు. అదంతా మీకు ఫర్దర్‌గా వ్లాగ్‌లో చూపిస్తాను. సో, అది చేయడానికి ఈ ప్రెప్ అంతా అనమాట. వాళ్ళొచ్చి వర్క్ స్టార్ట్ చేయాలంటే మనం ఫ్లోర్ చాలా నీట్‌గా ఇవ్వాలి. సో, మేమున్న రెనోవేషన్ పనులన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఇంకా గ్రైండింగ్ స్టార్ట్ చేశామనమాట. ఈ గ్రైండింగ్ చేసినప్పుడు చాలా ఫైన్ డస్ట్ వస్తదండి. సో, దాన్ని వాక్యూమ్ క్లీనర్‌కి కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటదనమాట. సో, దాన్ని కనెక్ట్ చేసినా సరే కొంచెం ఫైన్ డస్ట్ వస్తూ ఉంది. సో, అందుకు మాకు ఎంతవరకు అయిందని తెలియడం కోసం, ఆ స్మూత్‌నెస్ కోసం అని చెప్పి మళ్ళీ ఈ రూమ్ అంతా వాక్యూమ్ పెట్టాం. బట్ స్టిల్ నేనైతే ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాననమాట. అంటే ఆ ప్యాచెస్ ఇంకా కనిపిస్తున్నాయి కదా! ఓకేనా కాదా అని. బట్ మోస్ట్‌లీ అది ఓకే. ఫైన్‌గా స్మూత్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి. అండ్ ఇదొచ్చేసి ఇంకో మెయిన్ బెడ్‌రూమ్ అనమాట. మాస్టర్ బెడ్‌రూమ్. అక్కడ చూడండి అసలు గ్లూ ఎంతేసారంటే ఒక చోటల చాలా ఎక్కువ పడిపోయింది. ఈ రూమ్‌కి చాలా కష్టపడ్డాం. చాలా టైం తీసుకుంది నిజంగానే అంత ఈజీగా అయిపోలేదు. చాలా చాలా టైం తీసుకుందనమాట. ఈ మధ్యలో అషి రావడం, పిల్లల్ని మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టడం, నచ్చ చెప్పడం ఇలానే సరిపోయింది టైం అంతా. అండ్ ఇది మళ్ళీ వెళ్ళి ఇంకొక 3 అవర్స్‌కి ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్‌గా అయితే 1 కంప్లీట్ డే తీసుకోవచ్చండి. మేమేంటంటే తప్పు క్యాలిక్యులేట్ చేసాం. అంటే లైక్ మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి 3 అవర్స్ మోర్ దెన్ ఇనఫ్ జస్ట్ గ్రైండింగే కదా వచ్చేస్తది అని అనుకున్నాం. బట్ ఈ గ్రైండింగ్ మిషన్ 3 టైమ్స్ రెంట్‌కి తెచ్చుకోవాల్సొచ్చింది. ఆల్మోస్ట్ మేము 25,000 ఓన్లీ ఈ గ్రైండింగ్ మిషన్ రెంట్‌కి తెచ్చుకోవడంలోనే ఇన్వెస్ట్ చేశాము. సో, ఎవరైనా తెచ్చుకునేలా ఉంటే వన్ డేకి అలాగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి. మీకు ఎంత ఏరియా కావాలి అన్నదాన్ని బట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను చాలా గట్టిగా ప్రెస్ చేసి పుష్ చేస్తున్నాను అనమాట. అది లేచేస్తుంది రన్నింగ్‌లో. మా హస్బెండ్ ఇంక చేత్తో పట్టుకొని కాసేపు ఇంకా ఎక్కువ ఉన్న చోటనైతే చాలాసేపు ఇంక అలా గ్రైండ్ చేస్తూనే ఉన్నాము. 2 కంప్లీట్ డిస్క్‌లు అరిగిపోయాయి కానీ ఈ రూమ్ మాత్రం అవ్వలేదనమాట. అంత గ్లూ వేసేసారు. అసలు ఒక్కొక్క చోటనైతే భలే కోపం వచ్చేసేది. చేతులు నొప్పొచ్చేసేవి బట్ స్టిల్ అయ్యేది కాదు. సో, ఫైనల్లీ అలా ఎలా అయితే పైన ఫ్లోర్ ఒక డేకి ఇంకా రిటర్న్ ఇచ్చి వచ్చామనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే అలాగా స్నో పడి ఊరంతా భలే ఉంది వైట్‌గా అలాగా. సో, ఆ రోజు కూడా కంప్లీట్ నైట్ స్టే చేసామండి. నాకు అదే టైంలో పీరియడ్స్ రావడం బట్ గాడ్స్ గ్రేస్ ఏమో తెలీదు కానీ ఎవరో మాకు ఎనర్జీ ఇస్తున్నట్టు నిజంగానే. అసలు పీరియడ్స్ టైంలో నేను ఏ పని చేయలేకపోయేదాన్ని ఒక్కొక్కసారి ఆ పెయిన్‌తో. బట్ ఈసారి ఈ రెనోవేషన్ టైంలో 2 టైమ్స్ పీరియడ్స్ వచ్చింది. బట్ 2 టైమ్స్ ఎప్పుడు ఏ పెయిన్ లేకుండా కంప్లీట్ 12 అవర్స్ వర్క్ చేసేదాన్ని ఎళ్లి. ఆ స్ట్రెంత్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలీదు కానీ మాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. ఇది నెక్స్ట్ డే అండి. సో, దీన్ని రెంట్‌కి తెచ్చుకున్నాం. ఇది వేరే మిషన్ అనమాట. పైన మిషనే మళ్ళీ రెంట్‌కి తీసుకొచ్చి కింద పెడితే మేము కింద ఆ వుడ్‌వి ఫ్లోరింగ్ అంతా పీకాం కదా! అస్సలు ఎంతసేపు 2 అవర్స్ దాని మీద వర్క్ చేస్తే కొంచెం కూడా గ్రైండ్ అవ్వలేదు. అప్పుడు మేము మళ్ళీ రియలైజ్ అయ్యి వేరే డైమండ్ బిట్ లాగా ఉంటుందని చెప్పి ఆ చిన్నది తెచ్చుకుని నేనే కంప్లీట్‌గా కింద హాల్ అంతా చేశా. మా హస్బెండ్ హాల్‌వేలో సిమెంట్ అంతా తీస్తున్నారనమాట. సిమెంట్ అంటే టైల్స్ కింద మొన్న వదిలేసాం కదా! అదంతా చేస్తున్నారు. అండ్ నేనొచ్చేసి ఇంకా ఇలా చేత్తో కింద కూర్చొని పట్టుకొని ఆ రోజు సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ అనుకుంటా నాకు. అసలు ఎంతసేపు ఆల్మోస్ట్ కంప్లీట్ డస్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తే కానీ అదంతా అవ్వలేదనమాట. నేను అక్కడ ఆ పని చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్‌తో టైల్స్ కింద సిమెంట్ అంత ఈజీగా లేదు. చాలా టైం పడుతుందని చెప్పాను కదా! 1 కంప్లీట్ డే మాకు అక్కడ నేను హాల్‌లో అదంతా చేస్తూ ఉన్నాను. అండ్ మా హస్బెండ్ ఇక్కడ ప్యారలల్‌గా చేస్తూ ఉన్నారనమాట. సో, 1 కంప్లీట్ డే పట్టింది. కూర్చొని కాళ్ళు ఇద్దరికీ అసలు భలే నొప్పొచ్చాయి అప్పుడైతే. ఇలా కొంచెం చాలా తీయాలన్నమాట. మాకు ఎక్కువ టైం కూడా లేదు. వాళ్ళు వచ్చి ఇదంతా స్టార్ట్ చేయడానికి. సో, నెక్ టు నెక్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన టైంకి మేము ఇదంతా తీయడం కూడా. చూసారు కదా ఎంత ఫైన్‌గా ఉందో. అండ్ దీంతో అయిపోలేదు. అది తీసాక మళ్ళీ ఆ ఫ్లోర్ అంతా కొంచెం గ్రైండింగ్ కొట్టాలన్నమాట. ఆ రోజు అవంతా చేసుకొని ఇంకా ఫుల్ డస్ట్‌లో ఉన్నాం. అసలు మా మొహాలైతే భూతాల్లా ఉన్నాయి మేము. అండ్ మా పిల్లల్ని ఆ ఒక్కరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట. ఎందుకంటే మాకు తెలుసు చాలా ఫైన్ డస్ట్ వస్తదని. ఆ ఫ్యూ అవర్స్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంకెళ్ళేటప్పుడు వాళ్ళని కలెక్ట్ చేసుకొని అప్పుడు ఇంక బయలుదేరి వెళ్ళామనమాట. ఆ రోజు నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 10 దాటేసిందేమో ఇంటికెళ్ళేటప్పటికి. ఇంక వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. ఇది ఎప్పుడంటే
నెక్స్ట్ డే అంటే ఇంకా మేము రెనోవేషన్ మాది అయిపోయింది. ఫ్లోర్ హీటింగ్ వాళ్ళు వచ్చారు. ఇవంతా ఎప్పుడంటే వీక్‌కి 2, 3 డేస్ మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారని చెప్పాను కదా! సో, ఆ టైంలో నేనొచ్చి చేసేదాన్ని. మిగిలిన టైంలో ఆఫీస్‌కెళ్ళినప్పుడు తనొచ్చి ఇంకా చిన్నవి ఏమన్నా ఉంటే అవి చేసేవాళ్ళు. ఇక్కడ చూసారు కదా! ఫ్లోర్ అంతా స్మూత్‌గా, ఈవెన్‌గా మొత్తం గ్రైండ్ చేసి రెడీ పెట్టారనమాట. సో, అన్నీ ఎక్కడియక్కడ పెట్టాము. కొన్ని మా హస్బెండ్ ఒక్కళ్ళే వచ్చారు కదా! అప్పుడు ఆఫీస్ నుంచి. సో, ఇంకా ఆ బాస్కెట్స్ అవన్నీ చాలా బరువుగా ఉంటాయి. ఇంకా తను వాళ్ళ హెల్ప్ తీసుకొని పెడదాంలే అన్నట్టు వదిలేసారనమాట. ఇది కూడా ఒకరోజు ఆఫీస్ హాఫ్ డే లీవ్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చి కీస్ తీసి ఇంకా వాళ్ళ కోసం రెడీ పెట్టారనమాట. అండ్ ఈ హీటింగ్ దానికి ఎంతయిందో నేను చెప్తానండి. ఫస్ట్ అయితే మనం కంపెనీతో మాట్లాడుకున్నప్పుడు 2 రకాల్లాగా ఉంటాయన్నమాట. సో, వాళ్ళొచ్చి ఫ్లోర్ హీటింగ్ అంతా వేస్తారు. అండ్ కంప్లీట్ ఏదైతే బాక్స్ సెటప్ ఉందో మొన్న మా హస్బెండ్ డ్రిల్ చేశారు కదా! అదంతా సెట్ చేసి మొత్తం కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసి A to Z వాళ్ళు చేస్తారనమాట. దానికి ఒక ప్రైస్ ఉంటుంది. లేదు అంటే మీకు చూపిస్తాను జస్ట్ ఎంతవరకు చేస్తారో, దానికి ఎంత ప్రైస్ అయిందో మేము ఎలా మాట్లాడుకున్నాం కూడా చెప్తాను. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా పెద్ద వ్యాన్‌లో మొత్తం ఎక్విప్‌మెంట్ అంతా తెచ్చుకున్నారు. మా హస్బెండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. యాక్చువల్‌గా ఇది కూడా తనే చేస్తా అని చెప్పారు. బట్ సేఫ్టీకి, ఇన్సూరెన్స్‌కి అనేది ఆలోచించుకొని వద్దు, కొత్తది కదా, ట్రయల్ అండ్ ఎర్రర్ వద్దు, అండ్ చాలా పెద్ద పని ఏదైనా చిన్నదొచ్చినా అని వద్దనుకున్నాం. తనకు అసలు ఐడియా లేని పని అనమాట. అందుకే కంపెనీతో వెళ్ళిపోయాం. సో, వీళ్ళు చూసారు కదా! అదైతే చాలా బరువుందంట. వాళ్ళిద్దరే మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఆ మిషన్‌తో. చాలా బరువుందని చెప్పారు మా హస్బెండ్. తనే ఈ వీడియో క్లిప్స్ అన్నీ తీశారు. అండ్ యెస్, ఇక్కడ ఫ్లోర్ హీటింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందామండి. సో, ఇండియాలో ఉన్న వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ సమ్మర్, వింటర్ 2 ఉంటాయండి. సమ్మర్‌లో మాకు జర్మనీలో ఫ్యాన్లు, ఏసీలు లాంటివి ఏమి ఉండవు. లైక్ సీలింగ్ ఫ్యాన్స్, ఏసీస్ అవి మోస్ట్లీ చాలా రేర్‌గా కంపెనీస్‌లో ఎక్కడైనా చూస్తారంతే. మేము ఫ్యాన్ పెట్టుకున్న ఏ టేబుల్ ఫ్యానో ఏమన్నా అలా పెట్టుకోవడం తప్ప మోస్ట్లీ అవసరం పడదు. అండ్ కంప్లీట్‌గా వింటర్ ఒక 7-8 మంత్స్ కంప్లీట్ వింటర్ ఉంటది. సో, హీటింగ్ మ్యాండేటరీగా ఉండాలనమాట. లేకపోతే ఉండలేము ఈ టెంపరేచర్స్‌కి. సో, ఇక్కడేంటంటే టూ టైప్స్ ఆఫ్ హీటర్స్ ఉంటాయండి. ఒకటి ఫ్లోర్ హీటింగ్, ఒకటి రేడియేటర్ లాగా బయటకి బాక్సెస్‌లా ఉంటాయి. మీకు పిక్చర్ ఒకటి యాడ్ చేస్తాను రిఫరెన్స్ కోసం. సో, ఈ ఇంటికి హీటింగ్ లేదా అంటే ఉంది. రేడియేటర్స్ లాంటివి ఉండేవన్నమాట. అది కొంచెం ఓల్డ్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఉండే న్యూ కన్‌స్ట్రక్షన్స్‌కి అన్నిటికి ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిందంతా ఫ్లోర్ హీటింగ్ అనమాట. సో, మేము అదే వేసుకోవాలని డిసైడ్ అయ్యి పాత హీటింగ్‌దంతా తీసేసి ఫ్లోరింగ్ అదంతా పగలగొట్టి అందుకే కొత్త ఫ్లోరింగ్ వేసుకుందాం అని అనుకున్నాం అలాంగ్ విత్ ఫ్లోర్ హీటింగ్. ఇదేంటంటే కంప్లీట్‌గా కింద ఫ్లోర్‌లోనే ఉంటది. ఫ్లోర్ హీటింగ్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో, మేము ఒకటి ఎంచుకున్నాం. మాకు సెట్ అయ్యేదనమాట. సో, ఇలా ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో చూస్తున్నారు కదా! చిన్న గాడిల్లా పెట్టి అందులోకి పైప్స్ ఇన్సర్ట్ చేస్తారనమాట. సో, ఫ్లోర్ హీటింగ్ వల్ల ఏంటంటే చాలా ఈక్వల్‌గా ఉంటది. రూమ్ అంతా టెంపరేచర్ మెయింటైన్ అవుతదనమాట. మనకి ఫ్లోర్ అంతా కొంచెం హీట్ అయ్యుండి టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ రేడియేటర్స్ వల్ల ఏంటంటే కొంచెం స్ప్రెడ్డింగ్ చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తది. అంటే అది ఉన్న ఏరియాలో కొంచెం వార్మ్‌గా ఎక్కువ అనిపిస్తది. రిమైనింగ్ ఏరియా అంత డిస్పర్స్ అయినట్టు అనిపియదనమాట. సో, అందుకు మేము లేటెస్ట్‌గా ఇది ఉంది కాబట్టి ఇదే వేయించుకోవాలని అనుకున్నాం. సో, ఇది 1½ డే కరెక్ట్‌గా 1½ డే పట్టిందండి. మేము 2 ఫ్లోర్స్‌లో వేయించుకున్నాం ఫ్లోర్ హీటింగ్. పైన బెడ్‌రూమ్స్ ఉన్న ఏరియా, కింద హాల్, కిచెన్ ఉన్న ఏరియా అనమాట. సో, ఇది మొత్తం చేయడానికి వాళ్ళకి 1½ డేలో అయిపోయింది. జస్ట్ వాళ్ళొచ్చి ఇలా చిన్న హోల్స్ పెడుతున్నారు చూసారు కదా! ఒక షేప్‌లో సర్క్యూట్స్ అంటారు వీటిని. ఇలా చేసి దాంట్లో జస్ట్ ట్యూబ్స్ పెట్టడానికి మాకు అరౌండ్ 7 lakhs తీసుకున్నాను. నియర్లీ 7 lakhs అయ్యింది. జస్ట్ ఆ ఒక్కటి చేయడానికి. మిగిలిన ఈ బాక్సెస్, ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది కదా! ఈ బాక్సెస్ చేసుకోవడం, అవన్నీ ఫిట్ చేసుకోవడం అవన్నీ మా హస్బెండ్ చేశారనమాట. సో, దానికి చాలా వర్క్ చేయాలి. ఫ్లోర్ టు ఫ్లోర్ కిందకి డిగ్ చేయాలి, హోల్స్ పెట్టాలి, కనెక్షన్స్ ఇచ్చుకోవాలి, కింద కూడా హీటర్కి కనెక్షన్స్ ఇవ్వాలి. ఇలా చాలా ఉంటాయన్నమాట. అవన్నిటికీ చాలానే ఖర్చు అవుతుంది. సో, మేము బయటకి ఇచ్చింది మా హస్బెండ్ కొని మేము చేసినందుకు లేబర్ ఛార్జెస్ లేవు కాబట్టి జస్ట్ ఎక్విప్మెంట్‌లో ఆ థింగ్స్ కొని మాకు ఫ్లోర్ హీటింగ్‌కి ఖర్చయింది 10 lakhs to 11 lakhs అయిందండి మా ఖర్చు. అంటే అప్రాక్స్‌గా చెప్తున్నాను. ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. నేను కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేయలేదు ఇంకా. సో, అరౌండ్ 10 to 11 lakhs ఓన్లీ ఫ్లోర్ హీటింగ్ వరకు అయిందనమాట.
అదే మనం కంపెనీకి ఇచ్చి లేబర్‌ని హైర్ చేసుకొని ఇంకా చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము 2 ఫ్లోర్స్‌కి చేసుకున్నాం. సో, ఇది అందరికీ సేమ్ అవ్వదండి. మీరు ఎంత ఏరియా మీ హౌస్ ఎన్ని స్క్వేర్ ఫీట్ దాన్ని బట్టి కాస్ట్ ఎన్ని ఫ్లోర్స్ వేయించుకుంటున్నారు ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. సో, జస్ట్ వీళ్ళ వరకు మేము 7 lakhs పే చేసింది ఇలా గాడిలోకి ఆ ట్యూబ్ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అంతే. రిమైనింగ్ థింగ్స్ అన్నీ మనం కొనుక్కొని మనం చేసుకోవాలి. ఈ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మా హస్బెండ్ చాలా రీసెర్చ్ చేసి అంతా తెలుసుకొని అవన్నీ చేశారనమాట. సో, వీళ్ళు ఏవైతే పైప్స్ అన్నీ తెచ్చారో అవి మనం ఆల్రెడీ బాక్సెస్ అన్నీ రెడీ చేసి ఉంచారు కదా మా హస్బెండ్, దానికి కనెక్ట్ చేసేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్దాం అనుకుంటున్నానండి. మేము ఏదైతే బయట హైర్ చేసుకొని మేము దేనికైతే కొన్ని కొటేషన్స్ తెచ్చుకున్నామో దాని వరకు మాత్రమే నేను ప్రైజెస్ చెప్తున్నాను. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రతి దానికి దీనికి ఎంత తీసుకుంటారు, దానికి ఎంత తీసుకుంటారు, మేము అవన్నీ ఎంక్వైరీ చేయలేదు. 1, 2 కనుక్కున్నాం. అవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పుడు మేము ఏదైతే బయట చేయించుకున్నామో వాటి వరకు ఎంత అయిందో కూడా చెప్తున్నాను మీకు. సో, అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఇంత కాస్ట్ అలా అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మేము చాలా ర్యాండమ్గా కొంటూ ఉన్నాం. అండ్ థింగ్స్కి ఇక్కడ చాలా ఖర్చు అవుతుందండి. అంటే నేను ప్రతీదీ ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ అన్నీ ల్యాక్స్లోనే అవుతాయి కాబట్టి అదే ప్రైస్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇన్ని ల్యాక్స్ అవుతుందని నేను చెప్పలేను. ఎందుకంటే మేము హార్న్బాకే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము చెప్పాలంటే థింగ్స్ తెచ్చుకోవడానికి. సో, అప్కమింగ్ వీడియోస్లో కొన్ని మీకు చూపిస్తాను బిల్స్తో సహా దేనికి ఎంత ఖర్చు అయిందని రఫ్గా. సో, ఇది మేము ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి దీనికి ఇంత ప్రైస్ అని చెప్పాను. సో, మీరు ఎవరైనా ఇక్కడ జర్మనీలో రెనోవేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు పెట్టేశాక అది డ్రై అవ్వాలన్నమాట. పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ సిమెంట్ వేస్తారు. సో దట్ ఆ పైప్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా. అవి డ్రై అయ్యాక ఇది నెక్స్ట్ తర్వాత మళ్ళీ తను హాలిడేస్ పెట్టుకున్నప్పుడు వచ్చామన్నమాట. సో, నేను చెప్పాను కదండి ఫ్లోర్ టు ఫ్లోర్ పైప్స్ వెళ్ళాలన్నమాట. ఆ పైప్స్కి చాలా పెద్ద హోల్స్ ఇలా పెట్టాలి. అండ్ ఫ్లోర్ టు ఫ్లోర్ హోల్స్ పెట్టాలన్నమాట. మీరు ఫర్దర్గా చూస్తారు. ఇది కూడా అంత ఈజీగా ఏం లేదు. సో, ఇవి కూడా జాగ్రత్తగా ఇంక అన్నీ తనే చేసుకున్నారనమాట. ఇంకా మేము జస్ట్ ఆ పైప్స్ వేసే వరకు మనీ పెట్టి చేయించుకున్నాము. సో, ఇదంతా మా హస్బెండ్ ఎప్పుడు గ్యాదర్ చేశారో ఇన్ఫర్మేషన్ అని నాకే డౌట్ వస్తూ ఉండేదన్నమాట. అండ్ ఒక పక్కన తను అది చేస్తుంటే నేను వచ్చేసి ఇక్కడ వేసేలో మొత్తం టైల్స్ అన్నీ చెప్పాను కదా ముందు వీడియోలో, వేసేకి ఎక్కువ కాస్ట్ కొటేషన్ ఇచ్చారు. అందుకే మేము చేసుకుందాం అని అనుకున్నాము. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కంప్లీట్గా వేసే పని చూస్తున్నాను అనమాట. వాల్కున్న టైల్స్ మొత్తం కింద టైల్స్ అవంతా డ్రిల్లింగ్ మిషన్తో మొత్తం నేను క్లియర్ చేసేసాను. అండ్ ఇంకా పైన డెక్ ఇవన్నీ తీయాలన్నమాట. సో, ఇందులో పైప్స్తో సహా అన్నీ మార్చుకున్నాం. ఓల్డ్ పైప్స్ కూడా అంతా రిమూవ్ చేసేసి సో, ఇంకా ఆ డ్రిల్లింగ్ అయిపోయాక ఇంకా లాస్ట్లో ఇక్కడ కొంచెం ఎడ్జ్లో ఈ వాల్ లాస్ట్ టైం పగలగొట్టింది ఇంకా చిన్నది ఉందన్నమాట. ఈ పక్కన వాల్ కట్టాలి. సో, ఇక్కడ మీరు ఏదైతే కిచెన్లో ఒక డోర్ చూస్తున్నారో దీనికి కూడా క్లోజ్ చేసేసి వాల్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాం అనమాట. కిచెన్కి ఉన్న 2 ఎంట్రీస్లో ఒకటి క్లోజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము. సో, దాని బేసిస్లో ఇంక ఇక్కడ కూడా ఈ పక్కన అన్ఫినిష్డ్ వాల్ ఉంటే ఇంకా అది కూడా మొత్తం కట్ చేసి మొత్తం తీస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వాల్స్ డమ్మీ వాల్సా లేదా అనేది తెలుస్తాయి మనకి. అండ్ అవి కూడా అంత ఈజీగా ఏమి ఉండవండి. బ్రిక్ వాల్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి అండ్ చాలా లావుగా కూడా ఉన్నాయి. సో, వన్ ఆఫ్ ది యూఎస్ సబ్స్క్రైబర్ చెప్పారు మాకు ఈజీగానే ఉంటుందండి, మీకు చాలా కష్టంగా ఉందని. సో, ఇక్కడ కాంక్రీట్ బ్రిక్ వాల్స్ ఉంటాయండి. సో, కొంచెం టఫ్గానే ఉంటాయి, అంత ఈజీగా అయితే అవ్వవన్నమాట వాల్స్. సో, అంతవరకు అక్కడ అయ్యింది. సో, మీకు ఇక్కడ ఫ్లోర్ చూపిస్తుందని చూడండి. ఆ పైన సిమెంట్ అంతా డ్రై అయిపోయాక ఇలా ఉంటుందన్నమాట ఫ్లోర్ హీటింగ్ వేసేసాక. సో, మేము కిచెన్లో కూడా అంతా రిమూవ్ చేసి చూపిస్తున్నాం మీకు. ఫైనల్ ఫినిష్ అయితే ఇలా అయింది అప్పుడు. అండ్ ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మాకు చాలా బాగా అనిపించేది. అంటే ఎలా చూసామో అవుతూ ఉంటే మనం అనుకున్న డ్రీమ్స్కి దగ్గరలో వస్తుంది, బాగుంటుంది అన్న హ్యాపీనెస్ అనమాట. రోజంతా కష్టపడి ఆ రోజు అయిన వర్క్ చూసి వావ్ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అవంతా చూసుకుంటూ ఉండేవాళ్ళని చాలా బాగా అనిపించేది మాకు. సో, చెప్పాను కదండి ఇదంతా డ్రిల్ చేసాక ఇలా ఉంది. ఇవంతా 1 డే తీసింది కాదు, కొన్ని డేస్ అలా తీసామన్నమాట. అండ్ ఇక్కడ గుమ్మాలు కూడా ఇంకా తీసేసేయాలి, డోర్స్ కూడా కొత్తవి పెట్టుకుందాం అనుకున్నాం. సో, దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఇవన్నీ కూడా పీకాలి.
చేయాలి. ఆ రోజు కూడా నాకు ఫీవరే. ఒక చిన్న ఫంక్షన్ ఉంటే సండే అటెండ్ అయ్యి నైట్ వచ్చి ఇవి పీకుతున్నాం అనమాట. పిల్లల్ని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇంకా అక్కడే వదిలేసి మేమిద్దరం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా ఈ గుమ్మాలు ఇవన్నీ పీకుతున్నాం. ఇవి కూడా ముందు వద్దనుకున్నాం కానీ చాలా ఓల్డ్ ఉన్నాయి. సో ఎలా అయినా మార్చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఇది అనదర్ డే రాహుల్ వచ్చాడనమాట. ఇక్కడ గుమ్మ ఉండేది కదా కిచెన్కి ముందు బిట్లో చూశారు కదా మీరు. సో అది కూడా రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసి ఈ వాల్ కన్స్ట్రక్షన్ మాకు ఐడియా లేదు అసలు. సో వాల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఆ రోజు రాహుల్ నేను వస్తా అన్నాడు. రాహుల్కి ఐడియా ఉందన్నమాట. సో రాహుల్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు వచ్చారు. ఇనీషియల్గా కొంచెం ఆ బేస్ ఎలా ఏంటి అండ్ ఇక్కడ సిమెంట్స్లో కొన్ని వందల రకాలు ఉంటాయి. ప్రతి దానికి ఒక్కొక్క సిమెంట్ ఉంటుంది అనమాట. ఒకటే స్టాండర్డ్ ఉండదు ప్రతిదానికి. రేషియోస్లో మిక్స్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. సో అవి మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా మాకు కొంచెం హెల్ప్ చేశారనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ రెనోవేషన్ వీడియోస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.